దేవునికి మహిమయు ఘనత ప్రభావం కలుగులాగా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు పేక్ష బ్రదర్ సతీష్ పాల్ తరపున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరోసారి ఉదయకాల సమయంలో మీ ముందుకి ప్రభువు నన్ను ఈ దినం నడిపించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతనై ఉన్నాను. ప్రియులరా, చూద్దాం ఈరోజు ఉదయకాల సమయంలో బైబిల్ ప్రభు మనతో మాట్లాడే మాటను మరోసారి గమనిస్తే బైబిల్ ఉన్నటువంటి బైబిల్ తెరవండి. కీర్తనకాడైన దావీదు రాసిన కీర్తనలో 37వ అధ్యాయము ప్రియులరా 25వ వచనం మనం గమనిస్తే, నేను చిన్నవాడినై ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడ్డు కానీ వారి సంతానం భిక్షమెత్తడుగా నేను చూసి ఉండలేదంటున్నాడు. చాలా చక్కని మాట. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన స్వామి యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో పాదాలు పట్టుకున్న దేవా, మీరెంతైనా కృపగల దేవుడు సహాయం చేయగలవాడు. కాబట్టి ఈ వాక్యంతో మాతో అందరితో మాట్లాడండి. మా మాటలో నాయన ఏ మనుషులు నమ్మడు, కానీ నువ్వు మాట్లాడి అనేకుల్ని మీరు ఆకర్షించి ఆటంకపరిచిన ప్రతి అంధకర్షకులు బంధించి ఏసునామములో ప్రార్థించి మీ దాసులతో మీరు మాట్లాడే రీతిగా లేకపోతే మీరు మాట్లాడమని ఏ పరిశుద్ధమైన ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలోకి వచ్చిన ఈరోజు చక్కని మాట దావీదు భక్తుల ద్వారా దేవుడు మనతో సెలవిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. చూద్దాం. ఇక్కడ అంటున్నాడు, నేను చిన్నవాడినై ఇంటిని ఇప్పుడు ముసలివాడి అయి ఉన్నాను, అయినను అంటున్నాడు. ఇక్కడ ఏంటండి? నేను చిన్నవాడినై ఉన్న ఇంటిని ఒకప్పుడు, ఇప్పుడు ముసలివాడినై ఉండి మీ మధ్యలోకి వచ్చాను అంటున్నాడు భక్తుడైన దావీదు. అంటే దాదాపుగా దావీదు అంటున్నాడు. అక్కడ మనం బైబిల్లో మరో చోట చూస్తే మోషే భక్తుడు అన్నాడు, నా ఆవిష్కారం 70 ఏళ్ళు, అధిక బలం ఉన్నంటే 80 సంవత్సరాలు అంటున్నాడు. అంటే దాదాపుగా 80 సంవత్సరాలు. ఒక రీతిగా వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు కాబట్టి పూర్వ దినాలలో 100 ఏళ్ళు బతికినట్టు వాళ్ళు, 175 ఏళ్ళు బతికినట్టు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. అయితే ఆ దినాలలో దావీదు భక్తుడి యొక్క జీవితంలో ఆయన కనుగొనదట్టి మొదటి సాక్ష్యము విశ్వాసాన్ని బట్టి ఈరోజు మన ముందు ప్రభు ఈ వాక్యాన్ని ఉంచాడు. ఇక్కడ గమనిస్తే మనం ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను చిన్నవాడిన ఇంటిలో ఒకప్పుడు, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను అంటున్నాడు. వాక్యంలో భావాలను మనం జాగ్రత్తగా గ్రహించడం నేర్చుకుంటున్నాం. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను చిన్నవాడినై ఇంటిని ఒకప్పుడు, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను అంటున్నాడు. వృద్ధాపాయం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయనను నీతిమంతుల పిల్లలు విడవబడ్డయు వారి పిల్లల భిక్షమెత్తటయు నేను చూసి ఉండలేదు, దినమెల్ల వారు దయాళులై అప్పిచ్చుదురు అంటున్నాడు. వారి సంతానము ఆశీర్వదించబడని ఆ కింద వాక్యం కూడా ఉంది. నీతిమంతులు, నీతి అంటే ఏంటిది? ఆశీర్వదించబడటం అంటే అది వేరు, అప్పు ఇటువంటి అది వేరు. రెండవది భిక్షమెత్తడం అనేది ఈ లోకంలో మనం చేస్తున్న ప్రతి పనిని బట్టి కూడా మనం అనుభవించే విధానాలు వేరు. అసలు నీతి అంటే ఏంటిది? మనుషులు ఎలాగ నీతిగా ఉండాలి? నీతి అంటే అసలు మనం తెలుసుకోవాలి. ఈరోజు నీతి అంటే ఎలాగ ఉంటుంది? నీతి అంటే ఏంది? మనుషుడు అదేమన్నా ఇప్పుడు మోరు లాంటివి ఉన్నాయి, పెద్ద పెద్ద హైదరాబాద్ కానీ పట్టణాల్లో అన్నింటిలో కూడా సూపర్ మార్కెట్లు ఉన్నాయి. చార్మినార్ దగ్గర ఏ పెద్ద పెద్దవి ఉన్నాయి. నేను ఎందుకంటే నాకు తెలిసి ఒక 3-4 రాష్ట్రాలు తిరిగా, ఎక్కువ తిరగల. ప్రపంచ దేశాలు అసలు ఎరగను నేను. మన రాష్ట్రం వదిలిపెట్టేసి అవతల ఢిల్లీ కానీ, బాంబే కానీ, కలకత్తా కానీ, మన దేశాలు ఎన్నో రాష్ట్రాలు ఎన్నో మన దేశంలో నాకు తెలియదు. నేనేం పెద్ద చదువుకోవడం కాదు. నాకు తెలిసి బెంగళూరు ఒకసారి 1-2 సార్లు పోయాను.
రెండవది మెడ్రాస్ వెళ్ళాను, దానికి 2 పేర్లు ఉండి తమిళనాడు ఉంది. మన 2 రాష్ట్రాలు ఇడిపోకములైతే 3 రాష్ట్రాలు నేను తిరిగింది. ఇడిపోయిన తర్వాత 4 రాష్ట్రాలు, అంతకంటే ఎక్కువ నేను ఎక్కడ తిరగల. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, మనం జాగ్రత్త గ్రహించినట్టయితే పిల్లరా, నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడిన అంటున్నాడు. నీతిమంతుల పిల్లలు విడవబట్టి తన పిల్లలు భిక్షమెత్తడు. కానీ ఈ పట్టణాల్లో ఎక్కడెక్కడ సూపర్ మార్కెట్లు ఉన్నాయి, మోర్ లాంటివి ఉన్నాయి, రకరకాల మార్కెట్లు ఉన్నాయి, అక్కడ దొరికేవి కావు. ఈ నీతి అనేది ఒక మనుషుని యొక్క ఉద్దేశమే నీతి. ఒక మనుషుడు తాను నిలుచున్నాడని తలంచుకున్న వాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మన ముందుంచబడిన మాట ఏంటంటే, చూడండి ప్రియులారా, అక్కడ అంటున్నాడు, తాను నిలిచి ఉన్నానని తలంచుకున్న వాడు పడిపోకున్నట్టును జాగ్రత్తగా చూసుకొనవాలని అంటున్నాడు. ఇక్కడ ఒక మనిషి యొక్క స్థితిని కట్టుకోవటం, ఇది ఒక మనిషి యొక్క జీవితాన్ని కట్టుకోవటం, ఒక మనిషి యొక్క కుటుంబాన్ని కట్టుకోవటం, ఒక మనిషి యొక్క ఉద్యోగాన్ని కట్టుకోవటం, ఒక మనిషి యొక్క వ్యాపారాన్ని కట్టుకోవటం, ఒక మనిషి యొక్క చేస్తున్న పనిని కట్టుకోవటం, ఒక మనిషి ఒక భర్తని తో కలిసి తన నడవడిని కట్టుకోవటం, తన భార్యతో తన పిల్లలతో కలిసి తన కుటుంబాన్ని కట్టుకోవటం ఒక పురుషుడు. ఆ కట్టుకోవడంలో ఏమి ఉండాలని నీతి ఉండాలి. నీతి అంటే ఏంటిది చూద్దాం. 1 సమూయేలు 24వ అధ్యాయం తీయండి. 1 సమూయేలు 24వ అధ్యాయం ఒక్కసారి మనం గమనిస్తే బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు బైబిల్ తెరవండి. ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాటను గమనిద్దాం. 1 సమూయేలు 24వ అధ్యాయంలో భక్తుడైనటువంటి దావీదుతో ఇక్కడ జరిగినటువంటి కార్యాలు చూద్దాం. దావీదే చెప్తున్నాడు, నీతిమంతులు పిల్లలు విడవబట్టి తన పిల్లలు భిక్షమెత్తి అంటున్నాడు. దావీదు ఎలాగా తన నీతిని ఎలా కాపాడుకున్నాడు అనేది మనం చూద్దాం. ఇక్కడ తనకంటే పెద్దవాడైన సౌలు దావీదుని వెంటాడుతున్నాడు. దేనికి? ఇశ్రాయేల్లో కానీ యూదా వారిలో కానీ నాకంటే గొప్పవాడు ఎవరు ఉండటానికి వీల్లేదు, నేనే రాజుని, దేవుడు నన్ను మొదట అభిషేకించాడు, ఎవడైనా ఉండాలంటే నా కుటుంబంలో అంటూ వాడు ఎవడైనా రావాలి బయటికి, పొరుగువాడు ఎవడు ఉండటానికి వీల్లేదు. ఈరోజు నువ్వు ఒక అధికారి దగ్గర పనిచేస్తున్నావు, ఈరోజు నీవు ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నావు, ఈరోజు ఒక కుటుంబానికి యజమానుడుగా ఉన్నావు, ఒక కుటుంబాన్ని ఒక భార్యగా ఉన్నావు. నువ్వు ఈరోజు నిన్ను బట్టే, నీ యొక్క ప్రవర్తన బట్టే నీ రాజ్యము నిలబడుతుంది. నీ పిల్లలు దరిద్రులు కాకుండా ఆశీర్వదించబడినట్టు వారిగా మార్చబడుతుంది. దేవుణ్ణి బట్టి కాదండి, దేవుని వాక్యాన్ని బట్టి, వాక్యం వినుట వల్ల విశ్వాసం కలుగుతాన్ని బట్టి, దాన్ని బట్టి మన జీవితాన్ని కట్టుకునే దాన్ని బట్టి దేవుడు మనం ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, 24వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో 1వ వచనం కానీ చదివితే, సౌలు ఫిలిష్తీయులు తరుముతూ చూసి తిరిగి రాగా దావీదు యెజ్రెయేలు అరణ్యంలో ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెతుకుటకై బయలుదేరిను. ఇక్కడ చాలా చక్కని మాట ఉంది. దావీదు కూడా దేవుడు అభిషేకించబడ్డ రాజు. దావీదు కంటే ముందు సౌలు దేవుడు అభిషేకించబడిన రాజు, దేవుని యొక్క మహా బలమైన జనంగానికి ఒక శిరస్సు లాంటి వాడు. ఈరోజు ప్రియులరా, ప్రతి కుటుంబాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలా.
చేస్తున్న పనిని జ్ఞాపకం చేసుకోవాలి, ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. అనేకమైన మన యొక్క పని ఎలా చేస్తున్నాం అనేది దాన్ని పరిశీలించుకోవడం చాలా గొప్పది. సౌలుకి దేవుడు తన తండ్రి గాడిదలు ఇంటి నుంచి పారిపోతే తన పనివారిని పంపించి వాటిని వెతుకులాడుకోరమ్మని చెప్పి తన తండ్రి చెప్తే గాడిదలు వెతుకులాడుకుంటూ వెళ్తున్నారు. సౌలుని దేవుడు వర్ణించి సమీర ద్వారా అభిషేకించి ఇశ్రాయేలీయుల యొక్క కొన్ని లక్షల మందికి, యూదా వారికి మొదట రాజుగా దేవుడు సౌలుని ఎంచుకుంటాడు. అటువంటి సౌలు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక పొరపాటు చేసి శక్తిని కోల్పోతే ఆ విపత్తిలో నుంచి దావీదు తన ప్రజల్ని, దేవుని ప్రజల్ని రక్షించిన తర్వాత అక్కడ సౌలు యొక్క ప్రజలు దావీదుని కొనియాడతారు. ఆ కొనియాడటం అనేది సౌలుకి ఇంపుగా లేనందున దావీదుని, ఈడుంటే నా రాజ్యం కోల్పోతేమని, ఈడుంటే నా కుటుంబాలు మళ్ళా వాడి దగ్గరికి వెళ్ళి వానికి బానిసత్వం చేస్తారేమో అని చెప్పి ఈయన్ని లేకుండా చేద్దామనుకున్నాడు. అనుకొని రాజ్యాన్ని నీతి మార్గం నడిపించాల్సిన సౌలు దుర్మార్గం వంటి మా ఆలోచన కలిగి దేవుడు అభిషేకించబడినట్టు దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. పిల్లరా, ఈరోజు కుటుంబంలో పెద్దవాళ్ళు వాళ్ళు మనం మన పిల్లలకి ఎలాంటి నడకని నేర్పిస్తున్నాం ఒకసారి గమనిద్దాం. సౌలు ఎటైతే పరిగెత్తున్నాడో తన ప్రజలు కూడా అటే పరిగెత్తున్నాడు. సౌలు ఎటైతే పరిగెత్తున్నాడో తన పిల్లలు కూడా, తన ప్రజలు కూడా అలాగే పరిగెత్తున్నారు. ఆ పరిగెత్తుతూ ఒకానొక చోట ఆ సౌలు అలసిపోయి గృహంలో పండుకుంటాడు. చూద్దాం ఏం జరిగింది అక్కడ. చూడండి 3వ వచనం. మార్గమందు గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గృహం ఒకటి కనబడెను. అందులో సౌలు చెకని వెర్తికి పోగా దావీదును అతని జనులు ఆ గృహ లోపలి భాగంలో ఉండిరి కనుక దావీదు జనులను, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్టును నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీకు చెప్పిన దినం వచ్చెను. అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రము చెంగును కోసెను. సౌలు వస్త్రము తాను కోసినని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక యెహోవా చేత అభిషేకము నొందిన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాట చెప్పి దావీదు తన ప్రజలను అడ్డగించి సౌలు మీదకి రానియక వారిని ఆపెను అని ఉంది ఇక్కడ. దావీదేమో దేవుడు అభిషేకించబడినట్టు వాడిని నేను చంపకూడదు, దేవుడు అభిషేకించిన వాడిని చంపి దేవునికి విరోధైతే భూమి మీద బ్రతకటానికి మనుషుడికి బలము లేదని చెప్పి దేవుడికి భయపడి సౌలుకి దూరంగా జీవిస్తూ ఉంటే, దావీదు పారిపోతుంటే సౌలు దావీదు వెనకబడుతున్నాడు. రాజ్యాన్ని పాలించాల్సినటువంటి సౌలు రాజు దేశాన్ని కూడా వదిలిపెట్టేసి. ఇలా ఒక మాట గమనించండి, ఈరోజు చాలా కుటుంబాలలో, చాలా మంది జీవితాల్లో ఇటువంటి ఒక ఆలోచనలు చేయాల్సిన పని చేయాల్సిన సమయాన్ని వదిలిపెట్టేసి ఇటువంటి వ్యర్థమైన ఆలోచనలు పడి రాజ్యాలని, ప్రభుత్వాలని, అలాగే చేస్తున్న పనుల్ని, చదివే చదువుల్ని, వ్యాపారాలని ఇటువంటి ఆలోచనలు పడి పాడు చేసుకుంటున్నామేమో, నష్టపోతామేమో, పోగొట్టుకుంటున్నామేమో. వాల్ దొరికింది సౌలుని చంపడానికి దావీదుకి. తన ప్రజలు అంటున్నారు చంపేయండి. దావీదు అంటున్నాడు ఇతడు దేవుడు అభిషేకించబడినటువంటి వాడు, ఇతను చంపి యెహోవాకు నేను విరోధులెత్తాను.
సౌలు అంటున్నాడు రండి, సౌలుతో ఉన్నట్టు వాళ్ళు అంటున్నారు రండి. ఈరోజు దావీదు మన చేతులు దొరికాడు, చంపేద్దాం. రాజా ఈరోజు తప్పించుకోవడానికి వీల్లేదు. దావీదు గృహలో ఉన్నాడు, చంపేద్దాం. అలాగే దావీదుతో ఉన్నట్టు వాళ్ళు అంటున్నారు అయ్యా ఎందుకు ఈ లోకంలో మనం జీవించలేకపోతున్నాం, ప్రజల మధ్యలో రాజైన సౌలుకు భయపడి గృహాల్లో అరణ్యంలో ఉంటున్నాం. ఎన్ని రోజులు నీ జీవితం, నీ శత్రువుని చేతిలో దొరికాడు, చంపేయి. సౌలేమో దావీదును చంపడానికి ప్రజల మాట పరిగెత్తుంటే దావీదు అంటున్నాడు వాళ్ళని చెప్పేట వాళ్ళని అడ్డగిస్తున్నాడు. ఏంటండి, ఒక్కొక్క భార్య ఇంటికి వస్తే సొంత కుటుంబంలో అన్నదమ్ముల మీదనే ఈ చీటిపోటు మాటలు చెప్తూ మనసు పాడు చేసి ఎంతమంది భర్తలండి చేసే పని చేయటానికి కూడా చేతకాని స్థితిలో కోల్పోతున్నట్టు వాళ్ళ ఎంతమంది అండి ఈరోజు అటువంటి కుటుంబాల్లో అటువంటి భర్తలు నలిగిపోతున్నారు. ఈరోజు సౌలు లాంటి భర్తలు ఎంతమంది అండి సూటుపడి మాటలు విని లేనిపోయినటువంటి పరిగెత్తి తన పని పాడు చేసుకుంటూ ఉన్న వాటిని జార విడుచుకుంటాడు. వాళ్ళు లేకుండా పడదండి. ఉండొచ్చు దావీదు లాంటి వాళ్ళు కూడా వల్ల ఈరోజు ఇతరుల మాట లెక్క చేయకుండా దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిచేటువంటి వాళ్ళు లేకుండా పోవచ్చు. ఒకవైపు ఏమో సౌలు దావీదును చంపడానికి తన ప్రజల మాట విని దావీదుకి వరుస దొరికినా కూడా, దావీదుకు సమయం దొరికినా కూడా, దావీదుకు తన శత్రువు చేతుల్లో దొరికినా కూడా శత్రువుకి కళ్ళు తిరిపించడానికి అంటున్నాడు. తన వస్త్రం చించుకొని చూడండి, పైన ఒక మాట మనం గమనిస్తే 8వ వచనం చూడండి. అప్పుడు దావీదు లేచి గృహంలో నుండి బయలు వెళ్ళి నా ఏలిన వాడే రాజా అని సౌలుని వెనక నుండి కేక వేయగా సౌలు వెనుక చూసెను. దావీదు నేలను సాగిల పడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లను దావీదు నీకు కీడు చేయ ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాట నువ్వెందుకు వినుచున్నావో. గుండె కదిలిపోతుందండి సౌలుకి. ఎందుకు చెప్పుడు మాటలు వింటున్నావు? నీ సొంత జ్ఞానముతోటి సొంత నీతితో కట్టుకున్న జీవితాన్ని ఈరోజు ఎవరో చెప్పిన మాటలు విని దాన్ని నీ జీవితాన్ని చెప్పకుండా నువ్వు పాడు చేసుకుంటూ ఒకసారి గమనించు. దావీదు అడుగుతున్నాడు, తనకంటే పెద్దవాడిని సౌలు, దేవుడు అభిషేకించబడిన ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలుతో అంటున్నాడు, ఎందుకు జనుల మాటిని ఎందుకు పరిగెత్తున్నావయ్యా అంటున్నాడు. చూడండి, అక్కడ సౌలు ఇట్లా సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలు ఇట్లన్నాడు, దావీదు నీకు కీడు చేయ ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాట నువ్వెందుకు వినుచున్నావు? ఆలోచించము. ఈ దినము యెహోవా నిన్ను ఎలాగ గృహములో నా చేతికి అప్పగించినో అది నీ కళ్ళారా చూస్తేవే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నిన్ను అందుకు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు కనుక నా ఏలిన వాడిని నేను చంపనని చెప్పి తినంటున్నాడు. ఎంత నీతి కలిగినట్టు ఆలోచన దావీదు ఏమన్నా ఏంటండి, ధర్మశాస్త్రాన్ని ఉపదేశాన్ని బోధించిన వాడండి ఒకప్పుడు దావీదు. మనలాగా ఈరోజు బైబిల్ చదివి అనేకులు బోధించిన వాడండి దావీదు. సంఘాలు కట్టిన వాడా దావీదు. ఇంటిలో పెద్దవాడ, ఇంటిని ఒక ఏలినవాడా దావీదు. రాజ్యాన్ని ఒకప్పుడు పరిపాలించిన వాడు దావీదు. గొర్రెల మందంలో ఒక చిన్న గొర్రెల కాసుకున్నట్టు ఒక దరిద్రమైన జీవితంలో ఉన్నవాడు దావీదు. శత్రువుని కళ్ళు తెరిపిస్తా అంటున్నాడు. ఎందుకయ్యా జనుల మాట విన్నావు?
నీ నీతిని కాపాడుకోలేక దిగజారిపోతున్నావు. చూడండి, అక్కడ దావీదు అంటున్నాడు, నా తండ్రి చూడము, ఇదిగో చూడము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగును మాత్రమే తీసుకొని కోస్తిని గనక నా వలన నీకు కీడే మాత్రము రాదని, నాలో తప్పిదములే మాత్రమో లేదని నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపము చేసిన వాడినై ఉండగా చేయని వాడినై ఉండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయము పగ తీర్చును గాని నేను నిన్ను చంపనంటున్నాడు. ఇక్కడ దేవునికి అప్పగిస్తున్నాడు. దావీదు సౌలును చంపడానికి, సౌలు రాజ్యాన్ని కొల్లగొట్టడానికి దావీదుకి పెద్ద చేతగాని పని కాదండి. ఒకప్పుడు సౌలు పొరపాటు చేసి ఫిలిష్తీయుని గొలియాతు వచ్చి రాజ్యం మీద పడి సౌలు ప్రజల్ని సమస్తాన్ని వణికిస్తా ఉంటే సౌలు తన ప్రజలందరినీ పిలిచి ఇతన్ని ఓడించినట్టు వాడికి సగ రాజ్యం ఇస్తాడు, తన కుమార్తెని ఇస్తాడు. ఒక్కడు రాలేదండి, అందరికీ వచ్చలేనండి. అటువంటి వాడు ఒక పనికి వాళ్ళని పని తన తండ్రి అప్పచెప్పిన పని గొర్రెలు కాసుకుని అరణ్యంలో ఉండేటువంటి వాడు వచ్చాడు. ఆ రోజు ఎవడంటే నేను జీవము గల దేవుని యొక్క సైన్యమును వ్యతిరేకించడానికి ఎవడో ఫిలిష్తీయుడు ఒక్క దెబ్బగా సేవిస్తావాడు. ఆనాడు సౌలుకు ధైర్యం ఇచ్చిన వాడు ఈ దావీదు. ఆనాడు సౌలును నిలబెట్టిన వాడు ఈ దావీదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను భయభ్రాంతులు వినిపించిన వాడు ఈ దావీదు. అటువంటి దావీదుకి సౌలుని చంపడానికి చేతగా కాదండి పరిగెత్తింది. ఎవరికండి? ఏ బలమైతే దావీదులో ఉందో, ఏ అభిషేకం దావీదులో ఉందో, ఏ నీకైతే దావీదులో ఉందో, ఏ ఆలోచన దావీదులో ఉందో వాటన్నింటినీ కలగలిసిన దేవునికి భయపడ్డాడు. దేవునికి స్తోత్ర. పరిగెత్తుంటే అంటున్నాడు, ఆయనే ఏదైతే నాకు ఇచ్చాడో, ఏదైతే నీకు కలగజేశాడో మన మధ్యలో ఉన్నవాడు ఆయనకే అప్పగిస్తున్నాను అన్నాడు. చూడండి, ఇక్కడ పూర్వీకులు సామ్యము చెప్పినట్లుగా దుష్టుల చేతనే దుష్టత్వం పుట్టును గాని నేను నిన్ను చంపనట్లు. ఎవరి చేత పుట్టిందండి? ఏమంటాడు? దుష్టుడు తన దుష్టత్వం చేతనే. చూడండి మళ్ళీ ఒకసారి ఆ మాట. పూర్వీకులు సామ్యం చెప్పినట్లుగా దుష్టుల చేత దుష్టత్వం పుట్టును కానీ నేను నిన్ను చంపను. దేన్నైతే విత్తుతావో దాన్ని వస్తావు. ప్రేమ ఉందా? యథార్థతగా నీతిని జరిపించేది వాళ్ళకి వారు శత్రువే కావచ్చు. దావీదు అంటున్నాడు, దుష్టత్వం చేతనే తన దుష్టులు తన ఏంటండి దుష్టులు. చూడండి, అక్కడ పూర్వీకులు సామెత చెప్పినట్లుగా దుష్టుల చేతనే దుష్టత్వం పుట్టినగా నేను చంపను. ఇశ్రాయేలు రాజు ఎవడిని పట్టుకొనవలే బయలుదేరి వచ్చి ఉన్నాడు. ఏ పాటి వాడిని తరముచున్నాడు. చచ్చిన కుక్కను కదా, మిల్లాగిని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమును వ్యాజ్యేయమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి సారించగా సౌలు, దావీదా నాయనా ఈ పలుకులు నీవేనా అని బిగ్గరగా ఏడ్చాడంటండి. శత్రువుని కళ్ళు తెరిపించి పశ్చాత్తాపాన్ని కలగజేశాడు. కానీ శత్రువుని జయించడానికి దావీదు యొక్క సౌలు యొక్క బలం కోల్పోయాడు. అప్పటికే నీతిని కోల్పోయాడు. పశ్చాత్తాపం వచ్చింది, నీతిని కోల్పోయాడు, ఏడ్చాడు. దుర్నీతి నీతిని గెలవలేకపోయింది.
ఆ కింద చూడండి అంటున్నాడు ఆ మాట. ఏడ్చి దావీదుతో ఇట్లా, నేను యెహోవా నిన్ను నా చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినము నీవు నా అపకారములకు ఉపకారం చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడజేస్తివి గనుక నీవు నాకంటే నీతిమంతులు చప్పట పడితే ఉన్నాయి పడతావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏంటండి నీతి అంటే? వింటున్నారా ప్రియమంటే దేవుని బిడ్డారా? శత్రువు దేవుడు తను విసిగించి తన శత్రువుని చేతిగా వేస్తే దేవుని ఆత్మకు భయపడి అభిషేకించబడిన యేసయ్యకు భయపడి సమస్తాన్నిచ్చిన యేసయ్యకు భయపడి శత్రువు అపకారం చేసిన ఉపకార బుద్ధితో అతన్ని తప్పించి వదిలిపెట్టేస్తే సౌలు పెద్దవాడు, తన కళ్ళు తెరవబట్టే కానీ నీతిని గెలవలేకపోయింది. అక్కడ అంటున్నాడు సౌలు ఈ మాట చెప్తున్నా వినండి, నాయన నాకంటే నీవు నీతిమంతుడవా అంటున్నాడు. చూడండి అక్కడక్కడ సౌలు దావీదుని దీవిస్తున్నాడు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయను కదా, మేలు చేసి పంపివేయనా, ఈ దినము నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయను. ఎవరు చేస్తారండి? ఒక పాడు చేసేటి వాడికి మనం మేలు చేస్తే వాడు కదండి చేసేది. మన సమస్తాన్ని కనుగొను వాడు, సమస్తాన్ని ఏలువాడు, ఆయన మనకు మేలు చేసేది. సౌలు అంటున్నాడు కళ్ళు తెలిసి, అయ్యా ఈరోజు నువ్వు చేసిన మేలుని బట్టి దేవుడే నీకు మేలు చేస్తాడు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు, నాకు తెలుసా మాట. ఈరోజు నన్ను కళ్ళు తెలిసి నేను ఆలోచన చేస్తే నాకు కనపడుతున్న అవసరం అది. దేవుడిని చేయి విడిచిపెట్టడం. అయితే చూడండి అక్కడ, చేయనుగాక నిక్షేమగా నువ్వు రాజులవుదని ఇశ్రాయేలులందరి రాజ్యము నీకు స్థిరపరచబడ్డని నాకు తెలిసింది. ఎత్తండి అటే అవినీతి దిగజారిపోతుంటే ఇక్కడ నీతి పరిగెత్తు పైకి ఎక్కుతుంది అంటున్నాడు. అవినీతి కలిగినట్టు రాజు అంటున్నాడు, ఇశ్రాయేలు నిలుతున్నట్టు రాజ్యము దేవుడు నీకు స్థిరపరుస్తాడు, నీ రాజ్యము స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. నీతిమంతులు విడవబట్టియు వారి పిల్లలు భిక్షమెత్తడియు నేను చూసి ఉండలేదు. చిన్నవాడినై ఉన్నాను, ముసలివాడినైతే. ఏంటి నీతి అంటే? అపకారములకు ఉపకారం చేసేదే నీతి. దుర్నీతిని చూసి సంతోషించడం కాదండి. చిక్కేడు నా చేతికి నీ ఇష్ట ప్రకారంగా ఆలోచించి ఇబ్బందులు పెట్టి నష్టపరచడం కాదండి. ఒక వ్యక్తి ఒక నీతి ఉంటుంది. చూడండి అక్కడ ఇంకేమంటున్నాడు ఆయన. కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నువ్వు నిర్మూలన చేయకున్నట్లును, నా తండ్రి ఇంటి వారిని నా పేరు నీవు కొట్టివేయకున్నట్లు యెహోవా తోడని నాకు ప్రమాణము చేయమని అనుకుంటున్నాడు. తెలిసిపోతున్నాయి అవినీతికి. నీతి స్థిరపడిపోతుంది, నీతి విస్తరింపబడుతుంది, నీతి నిలబడుతుందని తెలిసిపోయింది. నీతి నిలబడుతుందని తెలిసిపోయింది, నీతి విస్తరింపబడుతుందని తెలిసిపోయింది. నీతి నీతి చెప్పండి. నీతి ఆశీర్వదించడానికి సమీపంగా ఉంది. ఆయనని ప్రబోధిస్తున్నారు. నీతి నిలబడ్డది, నీతి విస్తరింపడుతుంది, నీతి తోడుగా ఉంది. రెండో మాట ఇస్తే తెలిసిపోయింది ఆయనకి. దుర్నీతి దూరం అయిపోతుంది, నీతి స్థిరపడుతుందని తెలిసిపోయింది. బ్రతిలాడుతున్నాడు. ఏ దావీదైతే సౌలును చూసి పరిగెత్తుంటే, ఏ సౌలైతే దావీదును అడుగుతున్నాడు, అయ్యా నీ రాజ్యం స్థిరపడిపోదు, నాకు తెలిసి ఉంది. నీ రాజ్యం అలా నా కుటుంబం నా ఇంటి పేరు తుడిచివేయద్దయ్యా. దేవుని జీవంతో అంటే దేవుడిని నమ్మకం ఆయనకు వచ్చింది, కానీ మారు మనసు బలం ఫలించడానికి అవకాశం
అవకాశం లేకుండా పోయింది. అందుకని ఈరోజు దేవుని వాక్యం నీవు ఎలాంటి దుర్నీతిలో ఉన్నవో, ఎలాంటి అపనమ్మకంలో ఉన్నవా, ఎలాంటి ఆలోచన కలిగి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా, విడిచిపెట్టి పరిశుద్ధాత్మ దేవునికి వచ్చే యేసు ప్రభు ఒక మాట నడి మాట చెప్పి నేను ముగిస్తాను. ఏబు రాసిన అధ్యాయంలో, ఏబు రాసిన అధ్యాయం 36వ అధ్యాయంలో కానీ నీతిగా నిలబడి దేవునితో కలిసి జీవిస్తానంటే 36:7 వచ్చినట్టు ఆయన నీతిమంతులో ఆయన చూడకపోనట్టున్నాడు. నువ్వు నిజంగా మారితే, నిజముగా క్రీస్తుతో కలిసి జీవిస్తారంటే దావీదు నీతిమంతుడు అంటున్నాడు. నీతిమంతుడు ఆయన విడవకపోడు, చూడకపోడు సింహాసనం మీద కూర్చుండు రాజుతో ఆయన వారి నిత్యము కూర్చుండబెట్టును, వారు గణపరచబడుతుంటారు. దేవునికి స్తోత్రం. సింహాసనం మీద కూర్చున్న రాజులతో నీ బిడ్డను కూర్చోబెట్టిన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు రాజు అయి ఉన్నాడు, సమర్థ కలవాడై ఉన్నాడు. నీతిలోను జీవిస్తే, యథార్థతను కలిగి ఉంటే, దేవునితో సహవాసం నిలిచి ఉంటే, దారిద్రత అయిన జీవితం అని నా జీవితం, పనికిరాని జీవితం నా జీవితం. ప్రభు వాక్యాన్ని బోధించడానికి కృపనిచ్చాడు ఈరోజు. ఆయన నీతిని విదజల్లడానికి నాకు ఈ సమయాన్ని ప్రభు ఇచ్చాడు. లేకపోతే ఎప్పుడో చచ్చి మట్టిలో వేయాల్సినటువంటి వాడిని నేను. నాకు వచ్చిన భయంకరమైన వేదన. ఈరోజు దేవుని కృపను చూస్తున్నా. నా బిడ్డలు పెళ్లి కాకముందలే చచ్చిపోవాల్సిన వాడిని నేను. వారే దరిద్రంగా పడిపోయారో నాకు తెలియదు. ఈరోజు మనవ సంతానం చూశాను నేను. ఈరోజు నువ్వు కూడా దేవుని యొక్క వాక్యం నిలబడినట్టయితే, నీ శత్రువు నిన్ను వెంబడిస్తున్నా కూడా, నీ శత్రువుకు నువ్వు హాని చేయకపోతే, దేవునికి భయపడి దూరంగా, శత్రువుకు దూరంగా జీవిస్తూ నీ నీతిని నువ్వు కాపాడుకున్నట్లయితే, ఏవో భక్తుడు అంటున్నాడు, నీతిమంతులను ఆయన చూడకపోవడం ఖచ్చితంగా చూస్తాడు. ఆయన భూమికి ఆకాశములకు ప్రభువు అయి ఉన్నాడు. ఏమైనాడండి? భూమికి ఆకాశములకు ప్రభువు అయి ఉన్నాడు. ఆయన ప్రభుత్వం వేలువాడై ఉన్నాడు. తన ప్రజలకి ఆయన వేరు చేతులకి లోకానికి వచ్చాడు. కాబట్టి నువ్వు మోకరిస్తావా? నీతిగానే జీవిస్తాన్ని సమర్పించుకుంటావా? నువ్వు ఎటువంటి భక్తిలో ఉండండి, ఎటువంటి సమస్యలో ఉండండి, ఎటువంటి కష్టాల్లో ఉండండి, మంచం మీద పండుకొని తీసుకొచ్చినటువంటి లేచి నడిచారు ప్రార్థనలో దేవుని మహాకృపను బట్టి. కంప్లీట్గా అప్పుల సమస్యలు అంటే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఉద్యోగాలు లేవు, నేను దేవుని సరిగ్గా నిలబడతానన్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. భార్యాభర్తలు విడిపోయి విడాకులు తీసుకుని 5 సంవత్సరాల తర్వాత ఈ స్థలంలో దేవుని కార్యం జరుగుతాయి అన్నప్పుడు భర్త వచ్చి తన భార్యను తీసుకెళ్ళినట్టు సాక్ష్యాలని మా దగ్గర. నీతిగా నిలబడితే దేవుని యొక్క మహిమను చూస్తాం. నిలబడతావా? ఈరోజు నీకోసం నేను ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులు వెలుగు పరలోకపు తండ్రి, దయగలిగిన స్వామి యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన శ్రేష్టమైన వారిని పొందనాలు. దేవా, పూర్వీకులు సామెత చెప్పినట్లుగా తన దుష్టత్వం చేతనే ఆయన మనసుపట్లని వాక్యం చదివించింది. దైవమా నీ పాదాలు దగ్గరకు వచ్చాడు. అలాంటి స్థితిని మేము కోల్పోకుండా పరుగుతండి అయ్యా. దావీదు తీసుకున్న నిర్ణయాన్ని మేము కూడా దాన్ని కొనసాగించున్నాను. నీ కుమారుడు ఏవు భక్తుడు అంటున్నాడు, నీతిమంతులను ఆయన చూడకపోవడంటున్నాడు. ఈరోజు మేము తీసుకున్న సమర్పణ బట్టి మమ్మల్ని చూసి మిమ్మల్ని ఆశీర్వదించడానికి, నీ రాజుల పక్కన మీరు కూర్చోబెట్టడానికి మీరు దేవుడై ఉన్నాడు, నీతిమంతుడు అన్నాడు. కాబట్టి నీ వాక్కు నెరవేర్చడానికి అనేక జీవితాలు మీ ఉద్దేశంలో కార్యం జరిపించండి. యేసునామమున ప్రార్థిస్తున్నానండి, ఆమేన్. అందరికీ ప్రభువైన వందనాలు. యేసుక్రీస్తు దివ్యశాంతి స్వస్థత ప్రార్థన తోట బ్రదర్ ఆర్ సతీష్ పాల్ గారు, చినగనుమల గ్రామం, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849867516.